హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మరొక పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్తో అయితే వచ్చేసాను. అది కూడా సిఎస్ఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి. మీ డిస్టిక్లో లేదా మీ స్టేట్లో ఉన్న సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ వస్తే నేను తప్పకుండా తెలియచేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జనరల్ ఫినాన్స్, అకౌంట్, స్టోర్స్ అండ్ పర్చేజ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది, ఎవరెవరు అప్లై చేయాలి, ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాంపిటీషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా తెలుసుకుందాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇలా చాలా రకాల జాబ్స్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి. మీరు ఏది ఎలిజిబుల్ ఉందో అది చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకుని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే నేను వెంటనే ఇలా షార్ట్ చేసి మీ అందరికీ తెలియజేస్తాను. ఇవి కూడా చెక్ చేసుకోండి. అండ్ పోస్టుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ కూడా తెలియజేస్తూ ఉంటాం. ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసేద్దాము. దీనికి లాస్ట్ డేట్ 31/3/2025 అని క్లియర్గా అయితే ఇచ్చారు. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అన్నీ క్లియర్గా చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి, పోస్ట్ అయితే సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటైతే ఉంది, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది, జూనియర్ స్టెనోగ్రాఫర్ 4 వేకెన్సీస్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అకౌంట్లో 2 వేకెన్సీస్, స్టోర్స్ అండ్ పర్చేస్లో 2 వేకెన్సీస్. అండ్ ఏజ్ అయితే వచ్చేసి 28 ఇయర్స్, కొన్ని 35 ఇయర్స్ ఉన్నాయి, కొన్ని 30 ఇయర్స్ ఉన్నాయి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లై చేసే ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. క్లిక్ హియర్ ఫర్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ రిక్వైర్మెంట్, స్టెప్స్ ఫర్ ఆన్లైన్ పేమెంట్, ఎస్బీఐ కలెక్ట్ ఎలా పే చేయాలి, అండ్ ఫార్మాట్స్ ఆఫ్ సర్టిఫికేట్, స్టెప్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. నేను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. నోటిఫికేషన్ చూసే కదా ఏం పొజిషన్స్ ఉన్నాయో. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్పెక్ట్ పారామిలిటరీ ఫోర్సెస్లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది కొంచెం హయ్యర్గా ఉంది. ఈక్వివాలెంట్ ర్యాంక్ ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, జేసీఓ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే వస్తుంది. సో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ అని ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో. మీకు ఇంగ్లీష్, హిందీ సబ్జెక్ట్స్కి అయితే ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి 10+2 ఉండి స్టెనోగ్రఫీ చేస్తే సరిపోతుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్లోనే ఒక పోస్ట్ రిజర్వ్డ్ ఈ ఎస్టీ వాళ్ళకైతే ఉంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అయితే 10+2 చేసి మీకు టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుంది. ఇంత టైపింగ్ స్పీడ్ రావాలి. సో ప్రతి పోస్ట్లకి అంతే ఉంది ఫ్రెండ్స్, 10+2 ఉండి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ప్రతి పోస్ట్కి సేమ్ అంతే ఉంది, 10+2 చేసి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. అన్నిటికీ సిమిలర్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. చూడండి, ఎన్ని కీ డిప్రెషన్ వర్డ్స్ అయితే ఉండాలి. మీరు టైపింగ్ రాకపోయినా ఒకసారి నేర్చేసుకోండి ఫ్రెండ్స్. సెలక్షన్ ఆఫ్ మెథడాలజీ అయితే వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసిన వాళ్ళకి మీరు క్లియర్ చేసినట్లయితే వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే పిలుస్తారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి క్లియర్గా అయితే చెప్పారు కదా. సో ఇది ఫ్రెండ్స్, దీనికైతే వచ్చేసి ఫీ అయితే ఉంటుంది. ఫీ ఎంత కట్టాలో కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఎంత అమౌంట్ ఆఫ్ ఫీ ఉంది, ఎవరెవరు అప్లై చేయాలి, ఏ కేటగిరీకి ఎంత ఫీజు ఉందో కూడా క్లియర్గా అయితే చెప్తున్నాను. హౌ టు అప్లై ప్రాసెస్ కూడా ఆన్లైన్ ద్వారా మీరు పే చేయాలి. 500 రూపీస్ నాన్ రిఫండబుల్. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి పోస్ట్ కోడ్ మీరు రాసేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, సిఎస్ఆర్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మాన్యువల్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే, మిగతా వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాలి. అండ్ ఫోటోగ్రఫీ సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ సైజ్ ఎంత ఉండాలి, 20 KB ఉండాలి, క్లియర్గా చెప్తున్నారు. సో డాక్యుమెంట్ సెల్ఫ్ అటాచ్డ్ అని చెప్పేసి సింగిల్ పీడిఎఫ్లో మీ 10th క్లాస్, 12th క్లాస్, బర్త్ సర్టిఫికేట్ అనేది 10th సరిపోతుంది. అదర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ సర్వీస్ అని, ఎన్ఓసీ వాళ్ళకి ఎన్ఓసీ, క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, ఎనీ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ ఒక పీడిఎఫ్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై ప్రాసెస్ చేసే విధానం అయితే చూద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు ఇట్లా ఓపెన్ చేసినట్లయితే ఇది కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఇది చేయండి. లేదంటే ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకుంటున్నారంటే ఆల్రెడీ అకౌంట్ ఉంది అని అయితే అడుగుతుంది. డూ యూ హ్యావ్ అన్ అకౌంట్, క్రియేట్ అన్ అకౌంట్కి అయితే వెళ్తున్నాను. క్రియేట్ అన్ అకౌంట్కి వెళ్ళిందంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి.
ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నేమ్ ఆఫ్ ద 10th ఎస్ఎస్సీలు ఎలా ఉందో అలా రాయండి. మీ నేమ్ రాయండి ఇక్కడ. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ప్లేస్ ఆఫ్ బర్త్, సిటిజన్షిప్, జెండర్, రిలీజన్ ఏంటో మెన్షన్ చేయండి. ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీ ఉందంటే ఎస్ ఆర్ నో అని మెన్షన్ చేయండి. మీ కేటగిరీ ఏంటి, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతున్నారు. లెంత్ ఆఫ్ సర్వీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ సిఎస్ఆర్ ఎంప్లాయా, మీ మ్యారిటల్ స్టేటస్, ఆర్ యూ స్టేయింగ్ అబ్రాడ్లో నివసిస్తున్నారా, అడ్రస్ వద్ద కరెస్పాండెన్స్, అడ్రస్ వద్ద ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ సెకండరీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ ఈమెయిల్ నెంబర్, ఎన్ని రిలేటివ్స్ సిఎస్ఎల్ వర్క్ చేస్తున్నారా, నేమ్ ఆఫ్ ద రిలేటివ్స్, ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు ప్రైమరీ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ప్రైమరీ డీటెయిల్స్ అయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టెప్స్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. సింపుల్గానే ఉంటుంది. తర్వాత అయితే వచ్చేసి పేమెంట్ మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. గేట్వే ద్వారా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏ విధంగానైనా పే చేయొచ్చు. సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్. డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.